అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలోనైతే మనం బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ హ్యాండ్స్ అయితే పఫ్ హ్యాండ్స్ చాలా ఈజీగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా. బ్లౌజ్ అనేది అర్థమవుతుంది. ఫస్ట్ అయితే మనం ఇక్కడ 2 వరుసలు లైనింగ్ని తీసుకొని ఫస్ట్ నేను ఇక్కడ నడుం పట్టుకొని అయితే వెడల్పు చూసుకున్న తర్వాత గల్ల చూసుకున్న పొడవు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఇక్కడ ఎత్తు అయితే భుజం షోల్డర్స్ దగ్గర ఎత్తు ఒక మార్కింగ్ పెట్టుకున్న తర్వాత పక్క సైడ్కి అయితే ఇక్కడ మనం పక్క సైడ్ కుట్లు ఉంటాయి కదా, అక్కడ ఒక మార్క్ అయితే వేసుకోవాలి. తర్వాత పైననైతే ఒక 2 ఇంచులు గల్లకి, 3 ఇంచులు షోల్డర్కి, మొత్తం 5 ఇంచులు ఇలానైతే సేమ్ ఒకే విధంగా అయితే మార్క్ వేసుకుంటూ రావాలి. 2 ఇంచులకి మార్కింగ్ వేసుకుంటూ గల్లకి అయితే స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసుకొని మొత్తం దీన్ని అయితే ఇప్పుడు మనం డబ్బా షేప్లోనైతే ఒక లైన్ అయితే వేసుకోవాలి. తర్వాత చంక భాగానికి మనం అక్కడ పక్క సైడ్కి పెట్టిన కుట్లది ఉంది కదా, కుట్లు సైడ్ కుట్లకు ఉంది కదా భాగం, దానికి కలిచేటట్టు ఒక లైన్ అయితే వేసుకొని డబ్బా షేప్లో అటు అయితే 1.5 ఇంచు క్రాస్ తీసుకొని చంక భాగం తీసుకోవాలి. ఇటు సైడ్ అయితే గల్ల దగ్గర 1/2 ఇంచ్ తీసుకొని రౌండ్ గల్లను అయితే తీసుకోవాలి. మళ్ళీ ఇప్పుడైతే మనం మార్కింగ్ వేసుకున్న దాన్ని మొత్తం అయితే మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు వెనుక పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడైతే మనం ముందు భాగాన్ని కట్ చేయడానికి అయితే ఇలా వెనుక భాగాన్ని అయితే 2 మడతలు అయితే ఇలా వేసుకోవాలి. కింద 2 ఇంచులు మడుచుకోవాలి. 2 ఇంచులు మడిచిన తర్వాత ఇలానైతే క్రాస్గా వేసుకోవాలి. బ్లౌజ్ పీస్ లైనింగ్ని అయితే క్రాస్గా వేసుకోవాలి. మనం కట్ చేసుకున్న వెనుక పార్ట్ని క్రాస్గా వేసుకొని మనమైతే ఇక్కడ కాజా పట్టీని పట్టుకొని షోల్డర్స్ దగ్గర నుండి అయితే ఇలా మన వెనుక పార్ట్ ఉంది కదా, షోల్డర్స్ దగ్గర నుండి చూసుకుంటూ ఇలా స్ట్రేట్గానైతే ఒక లైన్ ఇక్కడ గల్ల దగ్గర పైన ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, కింద సేప్ పట్టీల నుంచి కిందికి స్ట్రేట్గానైతే ఒక లైన్ అయితే మార్కింగ్ వేసుకొని తర్వాత మిగతాదంతా షోల్డర్స్ దగ్గర చంక భాగం పక్క సైడ్కి అయితే సేమ్ ఇదే విధంగా అయితే మార్కింగ్ వేసుకోవాలి. కింది సైడ్కి అయితే వేసుకోవద్దు, మనం ముందడ సేప్ పట్టీలు వస్తాయి కాబట్టి క్రాస్ వేసుకోవాలి ముందైతే. ఇప్పుడైతే ముందు గల్ల దగ్గరనైతే ఒక 1/2 ఇంచుతోని మళ్ళీ రౌండ్ అయితే తీసుకోవాలి. ముందు ఒక రౌండ్ 1/2 ఇంచుతో తీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మొత్తం మనం అయితే కట్ చేసుకోవాలి. దీన్ని అయితే మొత్తం మనం అయితే మంచిగా లైన్ మార్కింగ్ వేసుకున్న దాని మీద నుండి అయితే స్ట్రైట్గానైతే మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే హ్యాండ్స్ కోసం నేనైతే 4 మడతలు వేసుకొని ఓపెన్ మన సైడ్ ఉండేటట్టు అయితే ఇలా పెట్టుకున్న క్లాత్ని పెట్టుకున్న తర్వాత మనం పొడుగు హ్యాండ్స్ ఇవి కట్ చేసేటైతే పొడవు అయితే 10 ఇంచులు, మనం హ్యాండ్ అయితే మామూలుగా హ్యాండ్ పొడవు 10 ఇంచులు తీసుకున్న. బ్లౌజ్ మనం నార్మల్గా కుట్టుకుంటే 8 ఇంచులు తీసుకుంటాం, 2 ఇంచులు తీసుకొని 10 ఇంచుల నుండి మళ్ళీ మీదికి ఒక 3 ఇంచులు ఎక్స్ట్రానైతే తీసుకున్నా. ఇప్పుడు మనం చంక కిందికి అతుకులు పడకుండా సరిపోతుందా లేదా అని చూసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ నేను 10 ఇంచులు తీసుకున్నా. 10 ఇంచుల నుండి మళ్ళీ మీదికి 10 ఇంచుల నుండి మీదికి మళ్ళీ ఒక 3 ఇంచులు అయితే ఎక్కువ తీసుకున్నాం. మన పఫ్ కోసం మనకి బుగ్గ అనేది ఇంకెక్కువ రావడానికి మనకు 3.5 4 ఇంచులైనా తీసుకోవచ్చు, మన ఇష్టం. నేనైతే 3 ఇంచులే తీసుకున్నా. ఇప్పుడైతే హ్యాండ్ని కిందికి తీసుకొని హ్యాండ్ షేప్ 10 ఇంచుల నుండి కిందికి 1.5 ఇంచు తగ్గించి హ్యాండ్ షేప్ అయితే గీసుకున్న తర్వాత పొడవు వెడల్పు డబ్బా షేప్ని అయితే ఇలా ఒక డబ్బా షేప్ని అయితే తీసుకోవాలి. మనం పైన 3 ఇంచులు పొడవు తీసుకున్నాం కదా, అడ్డం కూడా సేమ్ 3 ఇంచులు అయితే తీసుకొని ఇలానైతే ఒక 1/2 ఇంచుతోని మార్కింగ్ అయితే ఇలా రౌండ్ అయితే తీసుకొని ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి. మన హ్యాండ్ని మార్కింగ్ చేసుకొని దీని అయితే ఇప్పుడు కట్ చేసుకోవాలి. పైన మిడిల్లో ఒక టక్ పెట్టుకొని ఇక్కడ కూడా మనం డబ్బా షేప్ వేసుకున్న దాని దగ్గర కూడా ఒక టక్ అయితే పెట్టుకున్న తర్వాత ఇప్పుడు సేప్ పట్టీలు కట్ చేసుకోవాలి. మనం సేప్ పట్టీలు ఇలా 4 మడతలు అయితే వేసుకొని సేప్ పట్టీలు అయితే కట్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ కొలతదాన్ని చూసుకొని అయితే పైన ఒక మార్కింగ్ వేసుకొని మళ్ళీ పొడవు ఎంత ఉందో చూసుకొని దానికంటే ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకొని నేనైతే ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత పైనుండి కిందికి మళ్ళీ ఇక్కడ కింది నుండి పైనకి సేప్ పట్టి ఎంత ఉందో పొడవు అని చూసుకొని తర్వాత దానికి ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని అయితే మనం మొత్తం కట్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న దాన్ని అయితే మొత్తం కట్ చేసుకోవాలి. దీన్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇందులో 2 ఇట్లానైతే మధ్యలో కట్ చేసుకుంటే 2 వస్తాయి సేప్ పట్టీలు. తర్వాత ఇప్పుడైతే మనం ఫస్ట్ ఇక్కడ 2 వరుసలు వేసిన బ్లౌజ్ పీస్ మెయిన్ క్లాత్ని 2 వరుసలు వేసి ఇక్కడనైతే నేను లైనింగ్ని వేసి మళ్ళీ దాని మీద నుండి ఇప్పుడైతే మొత్తం కట్ చేసుకున్నా. ఫస్ట్ అయితే హ్యాండ్స్ తీసుకున్నా, కట్ చేసుకొని హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం క్లాత్ పక్కకు జరిపి ఇక్కడనైతే ఫస్ట్ వెనుక భాగం అయితే తీసుకున్నా. నేను వెనుక భాగం తీసుకొని తర్వాత ఇలా 2 ముందు భాగం కూడా తీసుకొని ఈ లైనింగ్ ప్రకారం లైనింగ్ ఎలానైతే వేసుకున్నామో మనం దాని ప్రకారం అయితే ఫస్ట్
ఇలానైతే కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడైతే సేప్ పట్టీలు కట్ చేసినాం కదా, వాటిని కూడా ఇక్కడ మెయిన్ క్లాత్ మీద వేసుకొని సేప్ పట్టీలు అయితే ఇలానైతే 2 సైడ్లకి మనం సేప్ పట్టీలను అయితే కట్ చేసుకోవాలి. ఫస్ట్ నేను ఇక్కడ ఒకటైతే కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నా, ఇంకోటి కూడా కట్ చేసుకున్నా. ఈ రెండింటిని కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాం. మన బ్లౌజ్ అయితే కటింగ్ అయిపోయింది. ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూద్దాం. ఫస్ట్ అయితే హ్యాండ్స్ నేనైతే ఇక్కడ మనం మెయిన్ క్లాత్ ఉంది కదా శారీది, అదైతే మంచి మరేసి దాని మీద ఉండేలైతే ఇలా లైనింగ్ వేసి మళ్ళీ దాన్ని వెనక్కి ఉల్టా తీసి ఒకటైతే అనగకుట్ట అయితే వేసుకోవాలి. మనం ఇలా అనగకుట్ట అయితే వేసుకొని తర్వాత సైడ్లకి మొత్తం అయితే లూజు కుట్ట అయితే వేసుకోవాలి. సైడ్లకి మొత్తం మనకి ముడత రాకుండా చూసుకుంటూ అయితే మెల్లిగా నిదానంగానైతే ఒకటైతే లూజు కుట్ట అయితే వేసుకోవాలి. లూజు కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా పక్క సైడ్లకి, అదైతే మొత్తం కట్ చేసుకోవాలి. మనం ఇదంతా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలో ఒక టక్ పెట్టుకున్నాం కదా లైనింగ్, ఆ టక్ అయితే ఏర్పడేటట్టు మళ్ళీ కొంచెం పెట్టుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత సేమ్ అదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా మనం జాయింట్ వేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడైతే వెనుక భాగాన్ని అయితే మనం ఉల్టా తిత్తే క్లాత్ని అయితే ఫస్ట్ బ్లౌజ్ పీస్ని మంచి మరేసి దాని మీద నుండి లైనింగ్ వేయాలి. నేనైతే ఉల్టా తిత్తలేను. ఫస్ట్ ఇక్కడనైతే మనం తిరమర్ర సైడే ఫస్ట్ దాని మీద ఉండేలే లైనింగ్ కూడా వేసి ఇలానైతే మొత్తం లూజు కుట్టు అయితే వేసుకోవాలి. గల్ల చంకలు పక్క సైడ్ అంతా మొత్తం అయితే లూజు కుట్టు వేసుకోవాలి. తర్వాత మనం గల్లనైతే మనం పంపకం చేసుకోవడానికి మనమైతే గల్ల పట్టు అయితే వేసుకోవాలి తర్వాత లాస్ట్కి. ఇప్పుడైతే మొత్తం లూజు కుట్టు వేసుకొని వెనుక భాగానికి అయితే ఇలా 2 అయితే ప్లేట్స్ అయితే పెట్టుకోవాలి. ప్లేట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే మనం దీనికి నడుం పట్టు వేసుకోవాలి. వెనుక భాగానికి అయితే నడుం పట్టు వేసుకోవాలి. నడుం పట్టు వేసుకున్న తర్వాత ఇక్కడనైతే ప్లేట్స్ ఉంటాయి కదా వాటి దగ్గరనైతే చిన్నగానైతే మనం నడుం పట్టి వేసుకునే క్లాత్ని కూడా కొంచెం అయితే మలిచి కుట్టుకోవాలి. ఇలా అయితే కుట్టుకున్న తర్వాత ఇప్పుడు నడుం పట్టి వేసుడు అయితే అయిపోయింది. దీని తర్వాత ఇప్పుడు దీన్ని అయితే పక్కకు పెట్టుకోవాలి. మనం ఇలా అనగా కుట్టేసి చిన్నగా లూజ్ కుట్టేసి పక్కకు పెట్టుకోవాలి. దీన్ని పక్కకు పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడైతే మనం ఏం చేయాలంటే ముందు భాగానికి అయితే మనం మళ్ళీ సేమ్ అదే వెనుక భాగం లాగానే లూజ్ కుట్టు అయితే వేసుకోవాలి. మొత్తం పక్క సైడ్లో మొత్తం గల్ల దగ్గర చుట్టూ అయితే లూజ్ కుట్టు అయితే వేసుకోవాలి. మొత్తం లూజ్ కుట్టు వేసుకున్న తర్వాత ప్లేట్స్ అయితే పెట్టుకోవాలి. మనమైతే ఇప్పుడైతే మనం ఇలా మొత్తం లూజ్ కుట్టు వేసుకున్న తర్వాత వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఇలానైతే వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసిన తర్వాత ఫస్ట్ షోల్డర్స్ దగ్గర నుండి కిందికి అయితే ఒక వీడియోలో చూపించిన విధంగా ఇలానైతే ముందు భాగానికి 3 ప్లేట్స్ అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనమైతే మళ్ళీ దీన్ని అయితే పక్కన పెట్టుకొని ఇప్పుడు సేప్ పట్టీలను అయితే మనం జాయింట్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ను లైనింగ్ని మొత్తం సేప్ పట్టీలను అయితే ఇలా జాయింట్ చేసుకొని వీటిని కూడా పక్కకు అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు దీని తర్వాత హ్యాండ్స్ ఉంటాయి కదా, హ్యాండ్స్ని అయితే మనం ఫస్ట్ ఇలా మొత్తం జాయింట్ చేసి పెట్టుకున్నాం కదా, మనం ఇక్కడ ఒక చిన్న టక్ ఇచ్చినాం కదా కట్ చేసినప్పుడు, దాన్ని అయితే చిన్నగా బుగ్గలు అయితే పెట్టుకోవాలి. ఇట్లా మధ్యలో ఒక టక్ ఇచ్చినాం కదా దాని దాకా అటు నుండి ఒక మూడు బుగ్గలు వస్తే 3, చిన్నగా 4 వస్తే 4 పెట్టుకొని మళ్ళీ టక్ ఇచ్చిన దగ్గర నుండి దానికి ఆపోజిట్లో మళ్ళీ ఒక 3 బుగ్గలు అయితే పెట్టుకోవాలి. మళ్ళీ ఇక్కడ చిన్న టక్ ఇచ్చిన దగ్గర దాకా అలానైతే చిన్నగా బుగ్గలు అయితే పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే మనం సేమ్ 2 అదే విధంగా హ్యాండ్స్ అయితే పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే ముందు భాగానికి సేప్ పట్టీలు అయితే జాయింట్ చేసుకోవాలి. ముందు సేప్ పట్టీలను అయితే జాయింట్ చేసుకోవాలి. సేప్ పట్టీలు రెండింటికి ముందు భాగాల రెండింటికి సేప్ పట్టీలు జాయింట్ చేసిన తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా వేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ పైన ఇక్కడ కింద సేప్ పట్టి ఉంటుంది కదా దాన్ని అయితే కుట్టు పడకుండా చూసుకుంటూ వేసుకోవాలి. సేప్ పట్టి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనికైతే నేను కాజా పట్టి వేసిన. ఫస్ట్ ఇక్కడ కాజా పట్టికి లైనింగ్ను మెయిన్ బ్లౌజ్ పీస్ 2 తీసుకొని ఇలానైతే కాజా పట్టి అయితే వేసుకున్నా. ఇప్పుడు కాజా పట్టి వేసిన తర్వాతనైతే నెక్స్ట్ మనకి మళ్ళీ ఇంకొక భాగానికి అయితే ఉక్స్ పట్టి కూడా వేసుకోవాలి. మళ్ళీ 2 ఉక్స్ పట్టి కాజా పట్టి వేసిన తర్వాత రెండింటిని అయితే మనం ఒకసారి కొలత బ్లౌజ్తోనైతే చూసుకొని 2 ఒకంతే మనకు కొలత బ్లౌజ్ అంతే ఉన్నాయా లేవని అయితే చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం మళ్ళీ ఇప్పుడు వెనుక భాగానికి అయితే షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. ముందు భాగం వెనుక భాగం 2 కలిపి అయితే షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. షోల్డర్స్ జాయింట్ చేసిన తర్వాతనైతే ఇప్పుడు మళ్ళీ మనం అయితే హ్యాండ్స్ వేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ షోల్డర్స్ దగ్గర నుండి మనం బుగ్గలు పెట్టినాం కదా,
ఇక్కడ టక్ ఇచ్చినాం కదా ఒకటి, అక్కడ నుండి అయితే మిడిల్లో పెట్టి చూసుకుంటూ ఇలా మనమైతే చూసుకుంటూ వేసుకోవాలి. అలా అయితేనే మనకు బుగ్గ అనేది మిడిల్లో వస్తుంది, లేకపోతేనైతే సైడ్కి అవుతుంది, ముందు కన్నా వెనక కన్నా. హ్యాండ్ వేసేటప్పుడు అయితే మనం జాగ్రత్తగా చూసుకుంటూ హ్యాండ్స్ అయితే వేసుకోవాలి. ఇలా ఒక హ్యాండ్ అయితే వేసుడు అయిపోయింది. ఇప్పుడైతే ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగానైతే చూసుకుంటూ వేసుకోవాలి. ఇలానైతే 2 హ్యాండ్స్ వేసుడు అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మళ్ళీ మనం పక్క సైడ్ అయితే ఇప్పుడు మనం కుట్లు వేసుకోవాలి. ఫస్ట్ వెనుక భాగాన్ని అయితే ఇలా మధ్యలోకి మలిచి మన కొలత బ్లౌజ్తోనైతే ఒక మార్కింగ్ వేసుకోవాలి. మళ్ళీ ముందు భాగానికి కూడా సేమ్ అదే విధంగానైతే ఇలా మనమైతే చూసుకుంటూ ఉక్స్ పట్టి కాజా పట్టి పక్కన మన కొలత బ్లౌజ్కి మార్కింగ్ ఎట్లుందో అలానైతే పెట్టుకొని హ్యాండ్స్కి కూడా సేమ్ అదే విధంగా మన కొలత బ్లౌజ్తోనే ఎట్లుందో అట్లా చూసుకుంటూ వేసుకోవాలి. తర్వాత మనమైతే ఇక్కడ హ్యాండ్స్ వేసేటప్పుడు చంక దగ్గరనైతే హ్యాండ్ కుట్టు ఎక్కడి దాకా ఉందని చూసుకొని కొలత, అలాగే సేమ్ అదే విధంగా అయితే 2 సైడ్లు అయితే ఇలా మనం అయితే పక్క సైడ్లకు కుట్లు అయితే వేసుకోవాలి. గల్ల పట్టికి కూడా నేను క్రాస్ కటింగ్ గల్ల పట్టీలు తీసుకొని క్రాస్ పట్టి గల్ల పట్టీలు అయితే తీసుకొని గల్లకైతే వేసిన దాన్ని అయితే మనం క్లాత్ని చిన్నగా కట్ చేసుకొని గల్లకైతే వేసుకోవాలి. తర్వాత పంపకం పోసుకోవాలి చేతితోనైతే. బ్లౌజ్ అయితే చాలా ఈజీ, హ్యాండ్స్ అయితే చాలా ఈజీ అండి. ఎవరికి మిషన్ కుట్టరాని వాళ్ళకి కూడా అర్థమయ్యేటట్టు చాలా ఈజీ, ఓన్లీ పఫ్ హ్యాండ్సే. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బ్లౌజ్ ఎలా ఉందో కామెంట్ చేయండి.